ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ముత్కూరు మండలం దరువులపాలెం గ్రామానికి సంబంధించి రొయ్యలపాలెం గ్రామంలో దారా విజయమ్మ అని హుషారైనటువంటి మహిళ అటు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ రాజకీయంగా కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మహిళ. మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సందర్భంలో ఆమె భర్త ఆ మరణించినటువంటి వార్తని తట్టుకోలేక ఆయన ప్రాణాలు విడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదట ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానాలతో మెలిగినటువంటి కుటుంబం, దళిత మహిళ. అయితే ఏదైతే ఆ గ్రామానికి సంబంధించి వివోఏగా గతంలో పనిచేస్తుందో, అమ్మాయి పేరు సునీత అనుకుంటా, సునీతన, ఆమె పనిచేస్తుంది శాంతి. ఆమె 18 లక్షల రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయని విచారణలో తేలిన తర్వాత ఆమెను తొలగించడం జరిగింది. ఆ తర్వాత విజయమ్మ కోడలు కోటేశ్వరమ్మ, దారా కోటేశ్వరమ్మని వివోఏగా నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా విచారణ జరిపించినా కూడా ఎంత సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వివోఏ 12 లక్షలు దుర్వినియోగం చేసింది అని చెప్పి వాళ్ళు కూడా తేల్చి నిర్ధారించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కోటేశ్వరమ్మని తొలగించి మరలా తిరిగి ఆ శాంతమ్మని పెట్టాలని చెప్పి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఆమె, మీరు ఎవరిని పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు రావాల్సినటువంటి డబ్బులు వసూలు చేసి ఇవ్వండి అని చెప్పి గతంలో కూడా 2-3 రోజుల క్రితం కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని వెలుగు ఆఫీసు ముందు ఆమె నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, రకరకాలుగా హింసించడం, వేధించడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఆ మహిళ తోటి మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని విజయమ్మ గట్టిగా ప్రశ్నించిందో, దాంతో వాళ్ళు ఆమెను అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించడం, మానసికంగా వేధించడం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిరు ఉద్యోగం ఉంటే ఆ బిడ్డను ఆ ఉద్యోగం నుంచి తీసివేయడం, రకరకాలైనటువంటి వేధింపులు గురి చేయడంతో తట్టుకోలేక ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నిద్ర మాత్రలు మింగి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇళ్ళ కుటుంబాలు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దానివల్ల ఒక విపత్తు దాదాపుగా అధిగమించామని భావిస్తున్నాం. ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి దాని ప్రకారం ఈరోజు రాత్రికి కూడా వేచి చూడాలి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే దళిత మహిళ, భర్త లేనటువంటి మహిళ, చిన్న కుటుంబం, ఆ కుటుంబం మీద మీరు వేధింపులు ప్రారంభించి ఆ కుటుంబం మీద కక్ష సాధింపులకు పాల్పడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లతో సహా ఆమె చెప్పి పాపం ఈరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే పోలీసులు అసలు పట్టించుకుంటారా, కేసును నీరు గారుస్తారా కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు కనుక దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసు వేస్తాం. ప్రైవేట్ కేసు వేసైనా సరే హైకోర్టుని ఆశ్రయిస్తాం. కోర్టును ఆశ్రయించైనా సరే ఆ కుటుంబాలకు న్యాయం జరిగేటువంటి విధంగా చూస్తాం. ఒకవేళ పోలీసులు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు వీడియో సాక్ష్యం ఆధారంగా ఉంది కాబట్టి ఆ సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తులో కూడా పోలీసులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగినప్పుడు పాప ఆ మానసిక వేదనను తట్టుకోలేక ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి ధైర్యమైనటువంటి మహిళ అయినా సరే పాపం ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యానికి పాల్పడిందంటేనే ఎంతగా వేధింపులు ఉంటాయనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుడైన తర్వాత మహిళల మీద
ఈరోజు రకరకాలైనటువంటి వేధింపులు, దళిత మహిళలను చూసి వాళ్ళని పాపం అపహాస్యం చేసేటువంటి విధంగా చర్యలు, అధికారులకు సంబంధించి ఒత్తిడి చేస్తూ ఈరోజు వివోఏలు, డీలర్లు, సర్పంచులకు సంబంధించి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ చెక్కు పవర్ తొలగించడం, వాళ్ళని తొలగించడం, ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తొలగించడం, రకరకాలైనటువంటివి జరుగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా ఈ కార్యక్రమాన్ని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబం మరలా విజయమ్మ సంతోషంగా ఈ విపత్తు నుంచి బయటపడి నిండు నూరేళ్లు మా అందరితో కలిసి ధైర్యంగా ముందడుగు వేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ఆర్డర్ని రేపు మీటింగ్ ఉందని అనగా విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంతకు గతంలో కూడా రాజకీయ ఒత్తిడి చేసి నన్ను విధుల్లోంచి తొలగించింది కూడా విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి. ఏదో ఒక వ్యక్తి వలన చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం వలన ఈ విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి మా అత్తని ఎంతో మానసికంగా హింసించడం అనేది జరుగుతూ ఉంది. నేను పట్టించుకోనప్పటికీ కానీ ఎంతోమంది ద్వారా ఆయన పంపించే మాటలు, ఆయన ద్వారా వినే మాటలు ఎవరికైనా రావచ్చు, కానీ విజయమ్మ కోడలికగా ఆ ఉద్యోగం రాకూడదు, విజయమ్మ నగ్గకూడదు అనే మాటలు ఎన్నోసార్లు నేను ఎంతోమంది చెప్తుంటే విన్నాను. అదే కాకుండా ఏ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మా అత్తని దానిలోకి లాగి మా అత్తని ఎంతో మానసికంగా ఆయన హింసించేవారు. రాజకీయాలకి నేను తొత్తులుగా మారలేదు, దయచేసి చెప్తున్నాను. ఆ వ్యక్తి సీసీని, ఏపీఎంని బలవంతం పెట్టి మా ఊళ్ళో ప్రతి గ్రూప్ దగ్గరికి సీసీని ఎవరైతే పెట్టబోతున్నారో నా మీదకి మా ఊళ్ళోనే ఒక ఆమెని ఉసుగొలిపి ఆమె వెంటేసుకొని ప్రతి గ్రూపుల దగ్గరికి పోయి ఆమె మీకు శ్రీనిధి లోన్లు వస్తాయి, మీ లోన్ ఎంత, అది దీన్ని మాట్లాడి బలవంతం పెట్టి సంతకాలు పెట్టించింది. కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అండ్ వూండ్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత 5 సంవత్సరములుగా 6,000 మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు. పాదాలలో గాయాలు, పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా, ఫుట్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట, డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడను. సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, దర్గామిట్ట, నెల్లూరు.